మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమించిన మా ఒక ప్రియ తండ్రిని ఒక ప్రశ్నాంటి స్తోత్రం రజా ఇద్దరు ముగ్గురు నామముల మధ్య అంచిన దేవానికి వేల స్తోత్రం. ప్రభా, మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ ద్వారా ప్రభా, పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచించున్నాము, ఆరాధన ద్వారా మిమ్మల్ని ఘనపరిచించున్నాము రాజా. ఈ యొక్క వాక్య సందేశంలో వెళ్తుండగా ప్రభా, ఈ యొక్క యోగ్యత లేని వాడిని ప్రభా, ఆయనను మీరు ఎన్నుకున్న విధానం కొరకు నీకు వేల స్తోత్రం. మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ ద్వారా ప్రభా ఒక విశేషమైన ఒక జ్ఞానంతో నింపండి. సకల మహిమ మీకే చెందేలాగన యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఈ యొక్క కుటుంబీకులు ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన విధానం కొరకే దేవుణ్ణి స్తుతిస్తూ, ఏముంటున్నది విశేషత, మామూలుగా మనం కలిసేది సముదాయ భవన్లు అండి. ఇళ్లలో పెట్టుకున్నప్పుడు ఏదో ఒక విశేషత ఉంటుంది కదా. మనం ఇంకా అనుకుంటా ఉంటే ఈ యొక్క కుటుంబంలో విశేషత ఏముంటున్నదంటే, నాకు తెలిసిన మటుకు స్టేటస్ ద్వారా తెలుసుకున్నది ఏముంటున్నదంటే, సుమారుగా ఈ యొక్క కుటుంబంలో ఈ యొక్క నెలలో జన్మదినోత్సవాలు, అక్కగారిది, వాళ్ళ చిన్నబ్బాయిది, వాళ్ళ అన్ని బర్త్డేస్ ఉంటున్నాయి. ఏదో ఒక కృతజ్ఞతగా నిజంగా అంకుల్ అన్నది కదా. అవునా, దేవునికి స్తోత్రం. ఆమా మీదొకటి ఎందుకంట పాపం స్నేహాన్ని పక్కన పెట్టేసేది. ఏదేమైనాను కుటుంబంగా ఇలాంటి ఒక సన్నివేశాలు రావడం చాలా రేరు కదా. మా ఇంట్లో నాది ఐడిది ఒకే నెల, తర్వాత అట్టట్టు ఉండరు, ఇద్దరిద్దరు ఉండరు నెలకు. అయితే ఒక విశేషమైన ఒక ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు అనిపిస్తుంది కదా. ఒకే రోజున లేకపోతే ఒకే నెలలో ఇన్ని ఫంక్షన్లు, ఇన్ని బర్త్డేలు జరుగుతాయి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరెవరైతే ఈ యొక్క జన్మదినోత్సవం చేస్తా ఉంటున్నారో, దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇంకా విశేషంగా వాళ్ళని ఆస్వాదించను గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అపోస్తల కార్యం 16వ అధ్యాయం 31వ వచనం చదివి సహకరించండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th chapter 31st verse. విలియం నమ్మక కలిసి వచ్చిండు. దేవునికి స్తోత్రం. 16వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అందుకు వారు చెప్పనా వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటివారు నీ ఇంటివారును రక్షణ పొందు. హల్లెలూయా. ఈ యొక్క సన్నివేశం ఎప్పుడుదనేది ఎవరన్నా చెప్పగలరా? ఎప్పుడుదండి ఇది? 16వ వచనము 16వ అధ్యాయము మనం చదివినట్లయితే దేని విషయం ఉంటున్నది ఇదంతా? పౌలు శీలలు. నిజంగా అప్పట్లో ఈ యొక్క రోమ సామ్రాజ్యము లేకపోతే రోమ ప్రభుత్వంలో ఏమయ్యేదంటే, ఏమన్నా ఆ ఒక అధికారి చేతి నుంచి ఎవరన్నా అపవాది, ఎవరైతే క్రిమినల్ అపవాది ఉంటారో వాళ్ళు తప్పించుకోపోయినట్లయితే ఈ యొక్క రోమ సామ్రాజ్యంలో ఏం చేసేవాళ్ళంట, బదులు అతను ఎంత ఉన్నతమైన అధికారం ఉన్ననో ఆయన అందరిలో ఏమన్నా ఇలాంటి ఒక పొరపాటు జరిగి, ఇప్పుడు ఇంకా జరుగుతుంది కదా. షాప్ లో ఇంకా ఎవరన్నా హెల్పరు లేకపోతే ఎవరన్నా కొంచెము తప్పు చేస్తే ఫస్ట్ షోకాస్ నోటీస్ సీలకి ఇస్తారు అనుకుంటారు, ఎస్ఎస్సికి ఇస్తారు. ఎందుకంటే ఆ ఒక అధికారం కిందగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క పౌలు వాళ్ళ ఒక శిష్యులు ఏం చేసేవాళ్ళంట, ఆ ఒక మధ్యరాత్రిలో వాళ్ళు ఏం చేశారంట అండి? ఏం చేశారమ్మా? కీర్తనలు పాడారంట. చూడండి ప్రియమైన, ఈ యొక్క విషయాన్ని మనము గడిచిన ఒక 2 వారాల క్రితం ఇంకా ధ్యానించాము. నిజంగా చెరసాలలో వేసిన వారు సనగక గునగక ఏం చేస్తా ఉన్నారంట? దేవునికి స్తుతులు తెలుస్తా ఉంటున్నారు అన్నమాట. అది ఒక స్తుతి. ఎంత భయంకరమైన ఒక స్తుతి అంటే, మన 4 గోడలు సీమితంగా ఉంటాయి. వంట రూములో కానీ వినపడదు మన ఒక ఆరాధన గాని కదా. వాళ్ళు ఎంత గంభీరంగా వాళ్ళు స్తుతించే వాళ్ళంటే, ఆ ఒక స్తుతి ప్రభావం ఎలా ఉన్నదంట అండి? చెరసాలలో ఏమైపోయినాయంట? పెద్దలైపోయాయంట. ఇంకైనప్పుడు ఇప్పుడు ఒక ఖైదీ, చెరసాలల్లో ఉన్న ఒక ఖైదీ చెరసాలలో
కళ్ళన్నీ బ్రద్దలైపోతే ఖైదీ ఏం చేస్తాడండి? సహజంగా పారిపోతాడు కదా. అయితే ఈ యొక్క సన్నివేశాన్ని చూసిన ఒక జైలరు భయపడిపోయాడంట. ఎందుకంటే ఇంకా అయిపోయా, నా అధికారంలో ఉండే ఈ యొక్క చెరసాలలో ఉండే వీళ్ళంతా ఇలాంటి ఒక అవకాశము దొరికినట్లయితే పండగ చేస్తారని ఆయన ముందుగానే ఊహించి ఏం చేశాడంటే ఆయన యొక్క జీవితాన్ని హతమార్చుకోవాలా. ఇంకా ముందు ఎట్టనన్నా ఈ యొక్క ప్రభుత్వము నన్ను ఒక దోషిగా చూస్తుంది, వాళ్ళు ఎవరో నాకు ఆ ఒక శిక్షణ ఇయ్యకన ముందే నన్ను నేను హతమార్చుకుంటానని ఆయన కత్తి తీసుకొని తనను తాను పొడుచుకోనికి వెళ్తే అప్పుడు పౌలు భక్తుడు పలికిన ఈ యొక్క మాట ఏమంటా ఉంటున్నాడండి? అప్పుడు పౌలు ప్లీజ్ స్టాప్ అంటా ఉంటున్నాడు. ఏమంటా ఉంటున్నాడంటే నీవు ఏం హాని చేసుకోవద్దు, ఎందుకంటే మేము దీన్ని అవకాశంను దురుపయోగం చేసుకోం. అయితే మన వాళ్లకు అలాంటి ఒక అవకాశం దొరికేదనుకోండి ఏం చేస్తామండి? అవకాశం దొరకకుండా అవకాశంను మనము కల్పించుకుంటాం. అయితే ఇక్కడ ఏముంటున్నదంటే ద ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద డిసైపుల్స్. పౌలు భక్తులు ఎందుకు ఇంతగా లేఖనాలలో ఎత్తి వాళ్ళను ప్రాముఖ్యంగా చూపిస్తారంటే ఇలాంటి ఒక విశేషమైన ఒక గుణగణాలండి. ఆ ఒక చెరసాలలు పెద్దలైనను వాళ్ళకు ఉరికిపోనికి అక్కడి నుంచి తప్పించుకోనికి అవకాశం ఉన్నను వీళ్ళు ఏం చేయలేదు. ఇంకా ఆ ఒక జైలర్ కు ఓదారుస్తా ఉంటున్నారంట. ఏమంటా ఉంటున్నారంట? నైనా నువ్వు అలాంటి ఏం అనాಹುతం చేసుకోవద్దు, ఎందుకంటే మేము ఎక్కడికి పోము. మళ్ళీ ఇంకా ఆదరణగా ఏం మాట్లాడుతూ ఉంటున్నారండి? 31వ వచనం చదవండి. అందుకు వారు అప్పుడు నీవును నీ ఇంటి వారును. చూడండి ఎంత చక్కగా. ఇక్కడ ఇంటి వారు ఎవరన్నా ఉన్నారండి ఉద్యోగంలో? ఆ ఒక సన్నివేశంలో జైలర్ మాత్రమే కదా. ఇంటి వారు ఎవరన్నా ఉన్నారండి? లేదు. అయితే ఇదేంటి? ఆయన జైలర్కు చెప్పాలా, నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే, యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే నీకు రక్షణ. అయితే ఇది ఎక్కడి నుంచి? ఇది ఆయన ఏమంటా ఉంటున్నాడంటే నీవును నీ ఇంటి వారును ఏమవుతారంటండి? రక్షణ పొందం. చదవమ్మా. రక్షణ పొందులని చెప్పి అతనికి అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించింది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనము ఒక కుటుంబీకులుగా ఉన్నప్పుడు అందరూ, ఎందుకంటే మన మొక్కలము రక్షణ పొందితే అది చాలదండి, మనతో పాటు మన ఒక కుటుంబీకులు ఇంకా రక్షణ పొందాలి. అప్పుడు కదా నిజంగా మనం ఎక్కువ శాతము మన గురించి కాదు కానీ మన ఒక కుటుంబీకుల గురించి ఎంతగానో ప్రేమిస్తాము, ప్రార్థిస్తాము, ప్రలాపిస్తాము. ఇక్కడ ఒక ఎంత చక్కటి ఒక అవకాశం ఇచ్చారంటే ఆయనతో పాటు ఆయన ఒక కుటుంబానికి బోధన చెప్పారంట. ఇక్కడ 34వ వచనాన్ని ఒకసారి చదవండమ్మా. మరియు అతడు ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. హల్లెలూయా. ఎలా ఆనందించాడంట అండి? ఇంటి వారితో. మనం ఒక్కొక్కళ్ళము ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళం పోయి ఇండివిజువల్ గా పోయి ఆనందించేది వేరే కదా, చాలా తక్కువ. అయితే ఇప్పుడుండే తరము ఒక రకం, వాళ్ళకై వాళ్ళే ఎంజాయ్ చేయాల. ఒకరోజు ఏమయ్యాదంట, ఒక అబ్బాయి బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్ళి ఏమో అక్కడుండే రుచైన పదార్థాలు తీసుకొని తినబోతూ అతనికి తలంపు వచ్చేదంట, అరే మా తల్లిదండ్రులకు ఇంకా తీసుకొని పోతే వాళ్ళతో కలిసి తింటే బాగుంటది అనుకుని తలంపు వచ్చిందంట. ఆయన ఏమనుకున్నాడంటే ఏంలే మనకేమయ్యేది ఉంది, నా కడుపు నింపుకుంటే చాలని. అప్పుడే అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చేదంట. ఫోన్ కాల్ ఎవరిదంట? వాళ్ళ తండ్రిది. వాళ్ళ తండ్రి ఫోన్ కాల్ వచ్చి ఏమడిగాడంట, బాబు నేను ఇక్కడ చాట్ కార్నర్ లో ఉన్నాను, ఇక్కడ నేను మంచి ఈరోజు స్పెషల్ డిష్ చేశారంట, నేనేమన్నా నీకు పార్సల్ తీసుకొని రావాలని అడిగాను. ఎంత వ్యత్యాసం కదా. ఇతనికి తలంపు వచ్చేది కానీ ఈ నాట్ ఎగ్జిక్యూట్, ఈ నాట్ పుట్ ఇట్. అయితే తండ్రి ఒక ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటున్నదంటే
అతనికి ఇంకా అనిపించింది తండ్రి ఇంకా తినొచ్చు కదా, ఒక్కడు తినొచ్చు, కడుపు నిండొచ్చు. అయితే ఇలాంటి ఒక ఆలోచన ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే ఒక జైలర్ తో పాటు వాళ్ళ ఒక కుటుంబీకులతో సహా ఆనందించినట్టు ఇక్కడ లేఖనాలు 34 మరొకసారి చదవండమ్మా. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు ఇక్కడ ఏం చేస్తా ఉంటున్నాడు అంటే సత్కరిస్తా ఉంటున్నాడు. సత్కరించేది పెద్ద ఎడెక్ కదండి. యాదొక్క సంద ఇచ్చి పంపబ్బాయి, మన వాళ్ళు చాలు టిఫినీలు సంద అది ఇది అని పెడతా అంటే కొన్ని మందికి కడుపులో తిప్పుతా ఉంటది. ఏందిరా ఇది ఇంత అవసరమా అంటారు కదా. అయితే దేవుడు ఏ రీతిగా ఏ రూపంలో ఎప్పుడు మనల్ని దర్శిస్తాడో మనకు తెలియదండి. మనం సిద్ధపాట్లు ఉండాలి. ఇప్పుడు ఈ జైలర్కి అవసరం అండి వాళ్ళని తీసుకొని పోయి ఇంటికి భోజనాలు పెట్టాల్సిన పని ఉందా? అయితే అతనికి ఆ ఒక కృతజ్ఞత భావం ఫస్ట్ ఏమంటున్నదంటే ఆయన ఒక ప్రాణాన్ని వాళ్ళు కాపాడారు. ఎందుకంటే తనను తాను పొడుచుకోబోయేటప్పుడు ఆయన చెప్పారంట నీవు ఏమీ హాని చేసుకోవద్దు అని. రెండోది ఏమంటున్నదంటే ఇంటి యజమానికి ద వన్ అర్నింగ్ పర్సన్ ఏమన్నా చనిపోయినట్లయితే ఎవరికండి నష్టము? ఇంటికి, కుటుంబానికి మొత్తం నష్టము. అయినా దూర ఆలోచన చూడండి. కుటుంబం అనేది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద సొసైటీ. మనం అనుకోవచ్చు కుటుంబం అంటే భార్యాభర్తలు అంతే అన్నట్టుగా. దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇట్ ఈస్ అ ప్యాకేజ్. ఇట్ ఈస్ అ బౌండింగ్ ఆఫ్ ఎమోషన్స్. ఇక్కడ చూసినట్లయితే ఆయన జైలర్